వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. వాలంటీర్లు ఆంధ్రప్రదేశ్లో ఇక కొనసాగడం కష్టమేననేది పూర్తిగా అర్థమైంది. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లను అలాగే కొనసాగించి వారికి గౌరవ వేతనం కింద 10,000 రూపాయలు అందజేస్తామని అప్పుడు ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు చెప్పడం జరిగింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలైనా వాలంటీర్ల గురించి వారేం మాట్లాడలేదు. తర్వాత పింఛన్లు కూడా సచివాలయం సిబ్బంది ద్వారానే అందరికీ పింఛన్లు అందిస్తున్నది ప్రభుత్వం. అయితే ఈ మధ్యకాలంలో విధుల్లోకి తీసుకోవాలని వాలంటీర్ల అసోసియేషన్ తరపున నిరసనలు వ్యక్తం చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఏదో ఒకరోజు ప్రభుత్వం దిగి వస్తుంది, మమ్మల్ని వాలంటీర్లుగా కొనసాగిస్తారనే ఒక ఆశ వారికి ఉండేది. అయితే ఇప్పుడు వారి ఆశ కూడా అడియాస అయింది. ఏంటంటే ప్రస్తుత రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు వాలంటీర్లను కొనసాగించలేమని కరాఖండిగా చెప్పారు. ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. పుట్టని బిడ్డకు పేరు ఎలా పెట్టాలి అంటే వాలంటీర్లు లేకపోతే వారికి మేము ఉద్యోగాలు ఎలా ఇవ్వాలి, వారిని ఎలా కొనసాగించాలి, వారికి ఎలా గౌరవ వేతనం 10,000 ఇవ్వాలి అన్న రీతిలో ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారి వ్యాఖ్యలు ఉన్నాయి. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఒక రాష్ట్ర మంత్రి గారు ఇలా వారిద్దరూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. వారు వ్యాఖ్యలు చేసిన ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మళ్ళీ అందరితో కలిసి చర్చిస్తే వాలంటీర్లను కొనసాగించే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు డైరెక్ట్గా లోకేష్ బాబు గారే ఆ మాట అన్నారు కాబట్టి ఇక వాలంటీర్లు కొనసాగడం అసాధ్యం ఆంధ్రప్రదేశ్లో. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తుందేమో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే వాలంటీర్లు రాష్ట్రంలో ఉండరు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు వ్యాఖ్యలతో అది బట్టబయలైంది. లోకేష్ బాబు గారు చెప్పినా ఒకటే, చంద్రబాబు నాయుడు గారు చెప్పినా ఒకటే, వాళ్ళిద్దరూ ఎవరు చెప్పినా ఒకటే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న, ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్న, మొత్తం చూసుకునేదంతా నారా లోకేష్ బాబు గారే. ఆయన ఏది చెప్పితే అది జరుగుతుంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారంతే, కానీ వ్యవస్థలను మొత్తం పరిపాలనను చూసుకునేది నారా లోకేష్ బాబు గారే. ఎందుకంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి కాబోయే నేత ఆయన కాబట్టి ఆయన చెప్పినట్లుగానే కొంతమందికి కొత్త నాయకులకు మంత్రి పదవులు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి లోకేష్ బాబు గారు స్వయంగా కొనసాగించలేమన్నారు కాబట్టి ఇకపై ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు ఉండే ప్రసక్తి ఉండదు. అయితే కూటమి నాయకులు మాట తప్పారని చెప్పవచ్చు. వాలంటీర్ల వ్యవస్థ తొలగించడం వలన రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి తప్పకుండా నష్టం కలిగే అవకాశం లేకపోలేదు. అది నాయకులకు కూడా తెలుసు. కాకపోతే దీన్ని ఎలా మేనేజ్ చేస్తారో త్వరలోనే తెలుస్తుంది.